మేడ్చల్ జిల్లా కీసరా పిఎస్ పరిధిలోని బండ్లగూడలో వేరే కాపురం పెట్టిన భర్త ఇంటి ముందు భార్య ఆందోళనకు దిగింది. భర్త ఇంటికి రాకుండా వేరే మహిళతో కలిసి ఉంటున్నాడని ఆందోళన చేసింది. ఖమ్మం జిల్లాకు చెందిన సాయి చరణ్, శిల్పా దంపతులకు 15 ఏళ్ల క్రితం వివాహం కాగా వీరికి 2 పిల్లలున్నారు. గత 5 ఏళ్ల నుంచి సాయి చరణ్ తనను వదిలేసి కనిపించకుండా తిరుగుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. బండ్లగూడలో వేరే మహిళతో ఉంటున్నాడని తెలిసి ఇంటికెళ్లగా తలుపులు తీయట్లేదని ఇంటి ముందు కూర్చుని ధర్నాకు దిగారు. పోలీసులు వచ్చి చూసి వెళ్లారు కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెబుతున్నారు. తన భర్తను తీసుకెళ్లకుండా తనను పోలీస్ స్టేషన్ కు రమ్మంటున్నారని, లేకుంటే అక్కడి నుంచి వెళ్లిపోమంటూ పోలీసులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త పైన చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని కోరారు. వస్తానే అంటాడు, నేను వచ్చిన ఇప్పుడు డోర్ తీయడు. ఇప్పుడు మంది మీ ముందు టైం ఇది చేయడానికి వస్తానే అంటాడు. నేను నా భార్య పిల్లలు కావాలనే అంటాడు, డోర్ తీయడు. విసుగు చూసి 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 నేనే వెళ్ళిపోవాలి. రాను అని అనడు, ఆయన వద్దు అనడు. వస్తా అంటాడు, మొహం చాటేస్తాడు. వస్తా అంటాడు, మొహం చాటేస్తాడు. ఇస్తా అంటాడు, ఇవ్వడు. పోలీసు వాళ్ళని ఇట్లనే పిచ్చోళ్ళని చేస్తాడు, ప్రెస్ వాళ్ళని ఇట్లే పిచ్చోళ్ళని చేస్తాడు. నా తల్లిదండ్రులు ఇంకా వస్తా అంటాడు కదమ్మా, ఆగే రాత్రల్లి ఓపిక ఉన్న రాత్రల్లి 6 సంవత్సరాలు ఓపిక ఉన్నా సార్. అమ్మా, ఇల్లీగల్ అఫేర్స్ వల్ల వచ్చే డబ్బులకి ఆశపడిన నా అత్తమామ. ఇవే కారణాలు. నా అత్తమామ అయినా చెప్పాలి కదా, నేను పెద్దలకు వచ్చిన పిల్లలే, నీకు చిన్న పాప ఉంది, ఎట్లా డబ్బులు ఎట్లా వెళ్తుందని అడగాలి కదా సార్. వాళ్ళు అడగారు సార్. ఆమెకేంది ఇచ్చేది అంటారు. నేను లోపట ఉన్నారు సార్, తీయరు. ఎందుకు తీయరు సార్? నా బిడ్డ ఏం పాపం చేసి, నా కొడుకు ఏం పాపం చేసి, నేనేం పాపం చేసిన? అసలు కాళ్ళు గడిగి కట్నాలు ఇచ్చి ఇల్లు అమ్ముకొని నేను ఇంటికి వచ్చిన. నేను వస్తే